దత్తత కార్యక్రమం జరుగుతూ ఉంటుంది. ఇక సరిగ్గా అదే టైంకి గగన్ అపూర్వకి ఫోన్ చేస్తాడు. మీ అమ్మాయి చావు బతుకుల మధ్య హాస్పిటల్లో ఉందని చెప్పి గగన్ అనగానే, అవునా నక్షత్ర చావు బతుకుల మధ్య హాస్పిటల్లో ఉందా అని చెప్పి అపూర్వ గట్టిగా అరుస్తుంది. వెంటనే బయలుదేరి మీరు హాస్పిటల్కి రండి అని చెప్పి గగన్ అడ్రస్ చెప్తాడు. ఇక దాంతో శరత్ చంద్ర దత్తతని మధ్యలోనే ఆపేసి, పద అపూర్వ వెంటనే హాస్పిటల్కి వెళ్దామంటూ అపూర్వని తీసుకొని హాస్పిటల్కి వస్తాడు. ఐసీయూ ఎక్కడా అని చెప్పి అపూర్వ కంగారుగా అటువైపుగా వస్తుంది. ఇక అక్కడ గగన్ ఉంటాడు. అపూర్వ గగన్తో మాట్లాడుతూ ఉంటే శరత్ చంద్ర ఆవేశంగా, ఏంటి వాడితో డిస్కషన్ అని చెప్పి గగన్ దగ్గరికి వచ్చి, వీడే మన అమ్మాయిని చంపాలనుకున్నాడు అని చెప్పి గగన్ కాలర్ పట్టుకుంటాడు. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? మీ అమ్మాయిని నేను చంపాలనుకోవడం ఏంటి అని చెప్పి గగన్ శరత్ చంద్రతో గొడవ పడుతూ ఉంటాడు. ఇక ఆ తర్వాత శరత్ చంద్ర, నువ్వే మా అమ్మాయిని చంపాలనుకున్నావంటూ, మా అమ్మాయి ప్రాణాలు తీయాలనుకున్న నిన్ను వదిలిపెట్టను అంటూ అలా గగన్ రెండు చెంపలు కూడా వాయిస్తూ ఉంటే, అప్పుడు అంకుల్ అంటూ చందు అడ్డుపడే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఆ తర్వాత శరత్ చంద్ర ఆవేశంగా, మా అమ్మాయిని చంపాలనుకున్న నిన్ను కొట్టడం కాదు చంపేస్తాను అని చెప్పి అక్కడ నర్స్ దగ్గరున్న ఇంజెక్షన్ తీసుకువచ్చి గగన్కి పొడవబోతూ ఉంటాడు. అక్కడే ఉండి ఇదంతా చూస్తున్న భూమి కూడా టెన్షన్ పడుతూ ఉంటుంది. అలా శరత్ చంద్ర ఇంజెక్షన్తో పొడవబోతూ ఉంటే గగన్ తన చేతిని అడ్డుగా పట్టుకుంటాడు. మరి అందరూ కూడా షాక్లో ఉండిపోతారు. ఇంతకీ అసలు అక్కడ ఏం జరిగిందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి.